ఈరోజు ముఖ్యంగా స్వయం సహాయక సంఘం ద్వారా మీరందరూ కూడా మరి గతంలో చూసుకుంటే గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ సంఘానికి జీవం పోశారు. దాన్ని అలాగా కొనసాగించుకుంటూ మన కాలు మీద మనం నిలబడే విధంగా చేసుకోవాలని చెప్పి గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన మహిళలు ముందుగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళా సంఘానికి కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనం భవిష్యత్తులో ముందుకు రాగలమని చెప్పి ఈ విధానాన్ని మనం తీసుకొచ్చి ఏ పనైనా మహిళలు కలుసుకుంటే చేయలేని పని ఏది లేదు అని నిరూపించిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, మరి రాష్ట్రంలో గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీరి సారథ్యంలో మనకి ఏ కష్టాలు రాకుండా చూసుకోవడానికి మనం ఏ విధంగా బలోపేతం అవుతాం, అంటే ఎలా చేసుకుంటే మన సంఘాన్ని ముందుకు నడిపించుకోగలం, మీకు ఏ లోన్లు కావాలన్నా ఏ కావాలన్నా మీరు ఇక్కడ సభ్యులుగా చేరి ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళ మీద నిలబడేటట్లుగా ఈ సంఘాలని ప్రవేశపెట్టి మనం దేనికి కూడా భయపడకుండా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ భర్త ఏదో పనికి వెళ్ళేటప్పుడు మనం ఈ మహిళా సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళు మనం ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ అయితేనేమి, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రాయితీలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా మనం వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి, అంటే మన ఇంటి యజమానికి చేదోడు వాదోడుగా ఉండాలని